మనం తీసుకోబోతున్న అంశం ఏంటంటే అత్యంత కీలకంగా లిక్కర్ స్కామ్ వ్యవహారం ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మనం చూసినట్లయితే మొన్నటి జనరల్ ఎలక్షన్స్ ముందు ఏ స్థాయిలో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ హైలైట్ అయిందో కూడా మనకు తెలిసిందే. ఆఫ్టర్ ఆల్ అది ఒక 250 crores అది ఆ స్థాయిలో హైలైట్ అయింది. ఈవెన్ ఆ రోజు ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఆయన క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఈరోజు ఆ స్థాయిలో హైలైట్ అయిపోయి ఎవరైతే కేజ్రీవాల్ అంత స్థాయికి ఈరోజు పడిపోవడానికి, మొన్న ఎన్నికల్లో అధికారం కోల్పోవడానికి శీష్ మహల్ లాంటి ఇష్యూస్ ఎంత కారణమయ్యాయో సేమ్ లిక్కర్ స్కామ్ వ్యవహారం కూడా అంతే కారణం. అది ఎవరు కాదనలేని వాస్తవం. అంత చిన్న స్కామ్ అయితేనే అక్కడ ఎక్కడో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసేందుకు, కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ గుర్తించేందుకు ఏదైతే ఢిల్లీలో కదిపిన లింకులు అయితే అటు సౌత్లో కూడా బయటపడ్డాయి. ఎస్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణలో. ఏపీకి సంబంధించి అప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యారు. విజయసాయిరెడ్డి అల్లుడు వరుసైన శరత్చంద్రారెడ్డి కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. వేరేస్ తెలంగాణకు వచ్చినట్లయితే ఆ రోజు సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ అయిన కవితని అరెస్ట్ కావడం జరిగింది. ఆమె తిహార్ జైల్లో దాదాపు 6 నెలల పాటు ఉన్నారు. రీసెంట్గానే రిలీజ్ అయి ఉన్నారు. సో అంత సౌత్ కింగ్ పిన్స్గా వీళ్ళందరూ కూడా బయటికి రావడం జరిగింది ఆ చిన్న స్కామ్లోనే. వేరేస్ ఈరోజు మనం కంపేర్ చేసుకుంటే ఏపీలో లిక్కర్ స్కాము ఈరోజు అఫిషియల్గా అక్కడ అధికారులు చెప్తున్న అంశమే 3,500 కోట్లు అని చెప్పి అధికారులే చెప్తా ఉన్నారు. మరి అనఫిషియల్గా అది ఎంత అమౌంట్ అనేది, మొత్తం లిక్కర్ స్కామ్ రూపంలో ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది అనేది తవ్వే కొద్దీ అనేక అరాచకాలు ఈరోజు బయటపడుతున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి రోజుకో ట్విస్ట్ తెర మీదకి వస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా ఈ అంశం 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్ ఏ స్థాయిలో అరాచకాలు చోటు చేసుకునే దాంట్లో అనేది మనకు తెలుసు. ఎందుకంటే ఈరోజు మనం రోడ్డు మీద చిన్న జామకాయ కొనుక్కున్నా కూడా మనం గూగుల్ పే చేస్తూ ఉన్నాం. అలాంటిది ఏపీలో 5 ఏళ్ల పాటు ఏ లిక్కర్ షాప్లోనైనా సరే ఓన్లీ క్యాష్ పేమెంటే ఉండేది. సో అలా ఎప్పుడు టీడీపీ అంశాన్ని హైలైట్ చేస్తూ వచ్చింది, ఎప్పుడు ఇదే అంశాన్ని ఫోకస్ చేస్తూ కూడా వచ్చింది. తాడేపల్లి ప్యాలెస్కి అంతా డబ్బులు వెళ్తున్నాయనే ఆరోపణలు ప్రధానంగా చేస్తూ వచ్చింది. కానీ దీనికి ఒక ఎండార్స్ చేస్తూ యాక్షన్ ప్లాన్ ఇచ్చింది ఎవరు అంటే పురంధేశ్వరి ఎప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారో ఆమె ఆ రోజు సాఫ్ట్ టార్గెట్ అయింది వైఎస్ఆర్సీపీకి. ఈ క్రమంలోనే ఆమె అమిత్ షాని కలిశారు ఎన్నికల కంటే ముందుగా. ఈ అంశం మీద, లిక్కర్ స్కామ్ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో సిబిఐ ఈడీ ఎంక్వైరీ వెయ్యాలని కూడా ఫస్ట్ అమిత్ షాని కోరింది అయితే మాత్రం పురంధేశ్వరే. అప్పటి నుంచి కూడా ఆమె చాలా సీరియస్గా వైసీపీకి టార్గెట్ అయ్యారు. ఇక ఎన్నికల అనంతరం టీడీపీ నుంచి గెలిచిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, నర్సరావుపేట ఎంపీగా గెలిచిన శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇదే అంశం మీద పలు ఆధారాలు తీసుకెళ్లి అమిత్ షా కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఇంత స్కామ్ దీంట్లో జరిగిందా అని ఆ రోజు అమిత్ షా కూడా షాక్ అయిన పరిస్థితి అయితే ఉంది. సో ఇవన్నీ కూడా టీడీపీ చేసిన విమర్శలకు ఒక ఎండార్స్మెంట్ ప్రకటనలే అనుకోవాలి. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు వంశీ దగ్గర నుంచి బోరుగడ్డ అనిల్ దాకా చాలామంది మీద సోషల్ మీడియా పరంగాను ఇంకో పరంగాను కొన్ని కేసెస్ పడుతూ ఉన్నాయి. జైలుకి వెళ్తూ ఉన్నారు, బెయిల్ మీద బయటకు వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రతి కేసెసే. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు లోకేష్ రాజ్యాంగం అనో లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం అంత సీన్ అయితే లేదు. సో అలాంటి స్థితి నుంచి ఈరోజు ఎగ్జామ్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి చాలామందికి కోర్టుల నుంచి. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున లిక్కర్ స్కామ్ వ్యవహారం మాత్రం సచ్ ఏ సీరియస్ ఇష్యూ. అది వన్స్ ఈ అంశం మీద కూటమి సర్కార్ ఫోకస్ పెట్టిన దగ్గర నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. కీలక అరెస్టులు జరుగుతూ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిట్ పూర్తి స్థాయిలో దాని మీద ఫోకస్ పెడుతున్న సమయంలోనే ఈ ఇష్యూలోకి ఈడీ కూడా ఎంటర్ అయింది. నిజంగానే కూటమి ప్రభుత్వం తన పావులు కదిపే ప్రయత్నం చేసిందా? చంద్రబాబు నాయుడు నిజంగానే బీజేపీ దగ్గర తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారా? లేకపోతే శ్రీకృష్ణదేవరాయలో పురంధేశ్వరరావు లాంటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద అమిత్ షా ఫోకస్ పెట్టారనేది మనం చూసుకుంటే ఈడీ కూడా దీనిలో ఎంటర్ అయిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు సిట్ దర్యాప్తు చేస్తూ ఉంటే దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా అటు ఈడీ కూడా తీసుకుంటూ ఉంది ఈ ఇష్యూలో. సో డే 1 నుంచి కూడా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఈ అంశం మీద విచారణకు పిలిస్తే అసలు పిన్ టు పిన్ ఏం జరిగింది అనేది తనకు తెలిసినంత వరకు కూడా దీనిలో విషయాలన్నింటినీ కూడా ఆయన బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రాజు కేసీ రెడ్డిని పోలీసులు విచారణకు పిలిచి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక వరుస పెట్టి అరెస్టులు ధనంజయ రెడ్డి దాకా, సజ్జల శ్రీధర్ రెడ్డి అండ్ దెన్ కృష్ణమోహన్ రెడ్డి, సునీల్, ఇలా రాజలింగప్ప, ఇలా వరుస పెట్టి ఇంతమంది అరెస్ట్ కావడం జరిగింది ఈ స్కామ్లో. ఒక్కొక్క అరెస్టు అనేక సంచలనాలను బయటకు తీసుకొచ్చింది. ఈరోజు తెలంగాణలో ఉన్న లింకులు కూడా బయటపడ్డాయి. తెలంగాణ ఫామ్ హౌస్లో నోట్ల కట్టలు దొరుకుతున్న 11 కోట్లు మనీ దొరికిందంటేనే చాణక్య లాంటి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మనం చూస్తూ ఉన్నాం. ఇక వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డికి అత్యంత అనుచరుడిగా పేరున్న వెంకటేష్ నాయుడు అరాచకాలు ఏంటి అనేది కూడా ఈరోజు బయటపడతా ఉంది. ఇదంతా ఒక లెక్క అయితే పొలిటికల్ అరెస్టులు జరగడం, ఇదంతా అధికారులు జగన్ దగ్గర పనిచేసే వాళ్ళు వీళ్ళంతా.
కానీ ఏకంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనేది కూడా ఈ విషయంలో ప్రూవ్ అయింది. ఫస్ట్ పొలిటికల్ అరెస్ట్ అంటే చెవిరెడ్డి జరిగింది. చెవిరెడ్డి ఈ ఇష్యూలో జైలుకి వెళ్ళడం జరిగింది. జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి చాలా ప్యాథటిక్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఏమన్నా కనిపించినప్పుడు కానీ కోర్టుకి వెళ్ళినప్పుడు కానీ ఆల్మోస్ట్ ఆయన డిమోరలైజ్ అవుతూ ఉన్నారు, ఎమోషనల్ అవుతారు, బరిస్ట్ అవుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా మీడియా ముందు అదే బరిస్ట్ అవుతూ ఉన్నారు. ఈ వార్తలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే జైల్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది చెవిరెడ్డికి ఈరోజు తెలిసి వచ్చింది అనమాట. ఇంకా ఆ తర్వాత చెవిరెడ్డి తర్వాత మిథున్ రెడ్డి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ కూడా వెళ్ళున్నారు. వాళ్ళు విచారణకు పిలిచి ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. యాక్చువల్గా ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన మూడోసారి ఎంపీగా గెలుచున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు. అలాంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని కూడా ఎవరు అంచనా వేయలా. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆయన జైల్లో ఉన్నారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. అయితే ఇక్కడ ఈ అంశం తర్వాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడైతే అధికారులు అటు మిథున్ రెడ్డిని కావచ్చు ఇటు చెవిరెడ్డిని టచ్ చేసే ప్రయత్నం చేశారో, సో టోటల్గా లిక్కర్ స్కామ్లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. దీంట్లో అసలు ఈ మనీ ఎటు నుంచి ఎటు వెళ్ళింది, ఎంత జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది, మధ్యలో ఈ సోకాల్డ్ నేతలంతా ఈ సోకాల్డ్ అధికారులంతా ఎంతెంత ఎక్కడెక్కడ మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారో అనే అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. నాకు తెలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సిబిఐ ఈడీ కేసులో మనం చూసాం, వేల పేజీలతో ఛార్జ్ షీట్లు వేసేవాళ్ళు సిబిఐ కానీ ఈడీ అధికారులు. సో సేమ్ అలాగే లిక్కర్ స్కామ్లో కూడా పోలీసులు ఈ రోజున పూర్తి స్థాయిలో ఆధారాలని వేల కొద్ది పేజీల మధ్యన పొందుపరుస్తూ ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఈ స్కామ్ అంశం తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి నిజంగానే జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడ్డారు. మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ట్విస్ట్ మనం చెప్పుకోవాలి. ఏకంగా ఈవీఎంస్ పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శకే నెల్లూరు జైలుకి వెళ్ళడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ వంశీ లాంటి వాళ్ళు గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టారు, ఆయన టీడీపీ ఆఫీసు. ఆ కేసులో అరెస్ట్ చేస్తే అనేక క్రిమినల్ కేసుల్లో ఆయన ఫైల్ అయి ఉన్నాయి. సో బెయిల్ కూడా అందుకే లేట్ అయింది. తన ఆహార్యం కూడా మారిపోయి తన ఇంట్లో వాళ్ళు కూడా ఆయన గుర్తుపట్టలేని పరిస్థితుంది. అలాంటి వంశీ కోసం జగన్మోహన్ రెడ్డి ఒక మహిళ, రాజకీయాలతో సంబంధం లేని భువనేశ్వర్ని ఆ రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన మహిళని జగన్మోహన్ రెడ్డి ఏదైతే మహిళ అని హెరాస్ చేసి ఆ రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అలాంటి వ్యక్తి కోసం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి పరామర్శించే ప్రయత్నం చేస్తారు. అదే వంశీ రేపు టీడీపీలోకి వెళ్ళినా ఇంకో పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంట్లో లేడీస్ని కూడా అలాగే టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక వర్ర రవిచంద్ర కోసం, ఒక బోర్గడ్డ అనిల్ కోసం, ఒక నందిగం సురేష్ కోసం కూడా ఆయన మాట్లాడతారు. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ కేసులో ఇరుక్కున్న ఒక్కరి దగ్గర కూడా ఇప్పుడు దాకా వెళ్ళలేదు. యాక్చువల్గా ఇక్కడ మిథున్ రెడ్డి కంటే చెవిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్ అనమాట. ఏదైతే ఇక్కడ మన ఒక ఇష్యూ ఏంటంటే తిరుమల డిక్లరేషన్ ఇవ్వడానికో లేకపోతే తిరుమలలో జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా ఉంటే తిరుమల బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు తీసుకెళ్తాం అనేది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం రాష్ట్రంలో. కానీ దాన్ని ఫస్ట్ టైం బ్రేక్ వేసింది ఎవరంటే భారతీరెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాపం స్వయంగా ఎవరైతే తన ప్రత్యర్థులు టార్గెట్ చేస్తారనే భయంతో ఆయన పట్టు వస్త్రాలు తీసుకెళ్తే ఏ రోజు కూడా భారతి ఆయన పక్కన కనిపించలేదు. ఎన్నో విమర్శలు వచ్చినా భారతి మాత్రం ఈ విషయంలో ఒక్క అడుగు కూడా వెనకేలేదు. అలాంటి భారతీరెడ్డి ఈ రోజున చెవిరెడ్డి లాంటి వాళ్ళు ఇంటి ముందే తిరుపతి సెట్ వేసి ఆ సెట్లో అక్కడ ఉత్సవాలు జరిపిస్తూ ఉంటే, పూజలు జరిపిస్తూ ఉంటే జగన్తో పాటు వెళ్ళి అక్కడ తీర్థప్రసాదాలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. అంత క్లోజ్ అసోసియేషన్ ఉంది భారతీరెడ్డికి అండ్ జగన్మోహన్ రెడ్డికి చెవిరెడ్డితోని. అలాంటి చెవిరెడ్డి ఈ రోజున లిక్కర్ కేసులో ఆయన అడ్డంగా బుక్ అయిపోయి జైల్లో ఉంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఆయన పరామర్శించలేదు. ఆయన ఆరోగ్యం పాడవుతూ ఉందని ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎక్కడ ఎవరు కనిపించినా ఎమోషనల్ బ్రేక్ అవుతూ ఉన్నారు ఆయన. సో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డిని పరామర్శించే ప్రయత్నం చేయలేదు. ఇదే విమర్శలు పాలవుతోంది. ఈరోజు చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి తీరు మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఏకంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 months 2 months కావస్తోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రేపు పరామర్శిస్తా, ఎల్లుండి పరామర్శిస్తా మిథున్ రెడ్డిని అని చెప్పి ప్రతిరోజు దాన్ని పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వినాయకుడి పెళ్లి తరహాలోనే. కానీ ఈ రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయన కొన్ని స్పెషల్ ఎగ్జామ్షన్స్ అడుగున్నారు. ఈ విషయం మీద కూడా పెద్దిరెడ్డి విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే మిథున్ రెడ్డి తల్లి, మిథున్ రెడ్డి అనుచరులు, వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆయన ఫాలోవర్స్ చాలామంది మిథున్ రెడ్డి రిలీజ్ గురించి రిప్రజెంటేషన్ మీద రిప్రజెంటేషన్లు, ఫైల్స్ మీద ఫైల్స్ వేస్తూ ఉన్నారు కోర్టులోని. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు దాకా మిథున్ రెడ్డిని టచ్ చేసే ప్రయత్నం చేయాల. ఆ క్వశ్చన్ అడిగితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను వెళ్తే మిథున్ రెడ్డి ఇంకా ఎక్కువగా కేసులో కూరుకుపోతారు అనేసి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భయం ఏంటంటే ఆల్రెడీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అటు చెవిరెడ్డి అరెస్ట్ అయినారు, ఇటు మిథున్ రెడ్డి అరెస్ట్ అయినారు. ఇప్పటికే అధికారులు అంతా అనేక సంచలనాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ చెవిరెడ్డి అప్రూవర్గా మారారు, మిథున్ రెడ్డి కూడా అప్రూవర్గా మారిన పరిస్థితి ఉంది. వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్లయితే అలాంటి వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక విమర్శ ఉంటుంది. అంతేకాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు కూడా వాళ్ళు బయటపెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ కూడా అవుతున్నారు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న నేతల మీద.
ఒక్కొక్కరిగా వీళ్ళు బయట పెడుతున్న వ్యవహారాలన్నీ కూడా అటు మీడియాలో కూడా హైలైట్ అవుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఇవన్నీ కూడా హిట్ చేస్తూ ఉన్నాయి, వాళ్ళు బయట పెడుతున్న సంచలనాలన్నీ కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నిజంగానే భయపడుతూ ఉన్నారు. అంతేకాదు తాను చేసింది కొంత అయితే వీళ్ళందరూ కలిసి చేసింది మరికొంత. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఈ సోకాల్డ్ పెద్దలందరూ, ఇప్పుడు దాకా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఈ సోకాల్డ్ పెద్దలందరూ కూడా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువే గెయిన్ చేశారు జగన్మోహన్ రెడ్డి కంటే. అవే జగన్మోహన్ రెడ్డికి, ఆ నిజాలే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ ఉంటే ఈరోజు ఇంకా వీళ్ళు అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో, తాము ఎలాగూ మునిగిపోయాం కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డిని కూడా పూర్తిగా మునిగే ఇద్దాం అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళ మీద ఫైర్ అవుతూ ఉన్నారు. ఎవరైనా సరే పార్టీలో వెళ్ళి మిథున్ రెడ్డినో చెవిరెడ్డినో పరామర్శించరా మీరు అని అడిగితే వాళ్ళ మీద కూడా జగన్ ఫైర్ అవుతూ ఉన్నారు. పరామర్శించే ప్రసక్తే లేదంటూ కూడా వాళ్ళ మీద సీరియస్ అవుతూ ఉన్నారు. తాను చేసింది గోరంత అయితే వీళ్ళందరూ కూడా చుట్టూ ఉండి చేసింది కొండంత అని జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కళ్ళు తెరుచుకుంటూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి పరామర్శించుకోవడానికి పెద్ద కారణం ఏంటంటే తనను అడ్డంగా వాళ్ళు ఇరిగించారన్న కోపమే. ఈరోజు శ్రీలక్ష్మి ఎపిసోడ్ తీసుకున్న టీడీఆర్ బాండ్స్ విషయంలో ఎక్కడ ప్రభుత్వం ఫోకస్ పెడితే అది తన మెడకు, తన పార్టీ మెడకు చుట్టుకుంటుందన్న భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు భూమనా కేంద్రంగా ఆమెను టార్గెట్ చేసే ప్రయత్నం చేయించారనేది అందరికీ తెలుసు. అది ఆవిడికి కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. సో అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ నిందితుల మీద ఆ స్థాయిలో ఫైర్ అవడానికి కారణం ఏంటంటే తనను అడ్డంగా ఇరిగించడాన్ని. ఎవరైనా సరే సాలిడ్గా ఏదైతే తమ అధినేతను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, తమ మీద కేసులు పడ్డ జగన్మోహన్ రెడ్డికి ఒక లేయర్గా నిలుస్తారు. కానీ ఇక్కడ అందరూ కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని బుక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో ఆ మనీ బాండింగే కానీ ఆ ఎమోషన్ బాండింగ్ ఎవరికి లేదు ఇప్పుడు దాకా అరెస్ట్ అయిన వాళ్ళకి. సో అందుకే జగన్మోహన్ రెడ్డి అవకాశం వచ్చింది కాబట్టి ఆయన కూడా ఇరిగించే ప్రయత్నం వాళ్ళ వైపు నుంచి జరుగుతూ ఉంది. సో అందుకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శకెళ్ళడానికి కూడా భయపడుతూ ఉన్నారు. ఓవరాల్గా ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా బుక్ చేస్తున్న ఈ సోకాల్డ్ అప్రూవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే వీళ్ళు బయటకు వస్తారన్న ఇంకో చర్చ కూడా జరుగుతోంది. సో ఓవరాల్గా ఈ పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును కానీ ఆయన పార్టీ రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయనో మనం చూడాలి. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని కూట ప్రభుత్వం టచ్ చేసే ప్రయత్నం చేస్తుందా లేదా అన్నది కూడా చూడాలి. పూర్తి స్థాయి ఆధారాలు కూడా ఆల్రెడీ వచ్చాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇందులో ఫిక్స్ చేసే ప్రయత్నం కూటమి వైపు నుంచి జరుగుతూ ఉంది. బీజేపీ కూడా ఇది వేడుక చూస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఈడీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి బీజేపీలో చూసుకుంటుందని చంద్రబాబు నాయుడు వెయిట్ చేశారు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి అనవసరంగా మనం ఏదైతే బదనాం కావడం ఎందుకని మోడీ అండ్ అమిత్ షా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎట్టకేలకి ఈ విషయంలో లోకేష్ సీరియస్గా ఫోకస్ పెట్టారన్న ప్రచారం కూడా ఉంది. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనే ప్రచారం కూడా ఉంది. ఓవరాల్గా ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి మీద ఎంత ఇంపాక్ట్ చూపించబోతున్నాయనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.